ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ గ్రామాల్లో సర్పంచ్లుగా గెలిచారు. సర్పంచ్ కౌంటింగ్ ముగిసిన గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కౌంటింగ్ పై డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలకృష్ణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కౌంటింగ్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల లెక్కింపు చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మూడో విడతలో మొత్తంగా 504 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా 563 ఉంటే అందులో 52 ఏకగ్రీవమయ్యాయి. 2 వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. సో ఎన్నికలు జరిగింది మాత్రం 504 చోట్ల ఎన్నికలు జరిగాయి. 7,95,000 మంది ఓటర్లు ఉన్నారు. సో 80% పైగా పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ రిజల్ట్స్ కోసం కూడా గ్రామాల్లో జనమంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి 504 చోట్ల ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 361 పైగా స్థానాలకు రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే ఘన విజయం సాధించారు. 193 మంది, అందులో 361 మందిలో 193 మంది కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారులే విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 104 మంది మద్దతుదారులు గెలిచారు. ఇక అదర్స్ 50 మంది ఉన్నారు. బీజేపీ 13 మంది, సిపిఎం 1 చొప్పున గెలుపొందడం జరిగింది. సో జిల్లాల వారీగా గనక పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున 40 మంది, బీఆర్ఎస్ తరఫున 26 మంది, అదర్స్ 7, బీజేపీ తరఫున 3 గెలిచారు. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున 26, బీఆర్ఎస్ తరఫున 13, అదర్స్ 10 మంది, బీజేపీ తరఫున 10 మంది గెలవడం జరిగింది. సో నారాయణపేట జిల్లాలను అత్యధికంగా బీజేపీ తరఫున గెలిచినటువంటి స్థానాలు 10 ఉన్నాయి. అది మక్తల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి మక్తల్తో పాటు మక్తల్ మండలంతో పాటు ఉట్కూరు మండలంలో కూడా అత్యధికంగా బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచులు గెలవడం జరిగింది. నాగర్ జిల్లాలో కూడా 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో 127 సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇందులో పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం అనేది అక్కడ స్పష్టంగా కొనసాగినట్టుగా అర్థమవుతున్న రిజల్ట్స్ బట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 84 మంది గెలిచారు. అందులో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 28 మంది ఉన్నారు. అదర్స్ ఏమో 13 మంది ఉన్నారు. సో 84 మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు. ఈ రిజల్ట్స్ అన్ని కూడా అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఏరియా. అచ్చంపేట, అమరాబాదు, బల్మూరు, పదర, ఉప్పునుంతల, లింగాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాలా ప్రాంతాల్లో, అటు మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూరు, జడ్చెల్ల, అట్లాగే నారాయణపేట జిల్లాలో నర్వా, ఉట్కూరు ప్రాంతాల్లో, అట్లాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఇటికాలలో, వనపర్తి జిల్లాలో పానగల్, పెబ్బేరు, శ్రీరంగపూర్లో వన్ సైడ్ గా జరిగినటువంటి ఏరియాలు ఇవన్నీ. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ మండలాలు కొంత అలంపూర్ కాన్స్టిట్యున్సీలో, అట్లాగే వనపర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అలంపూర్ కాన్స్టిట్యున్సీలో ఉండవెల్లి, ఎర్రవెల్లిలో మాత్రం అలంపూర్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్దతుదారులు కొంతమేరలో ప్రభావం చూపించారని చెప్పవచ్చు. వనపర్తి కాన్స్టిట్యున్సీలో విపనగర్ల మండలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపించారని చెప్పవచ్చు. నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నటువంటి ప్రాంతాలు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. అవి అడ్డాకుల కానీ, మూసాపేట, బాలానగర్, అట్లాగే నారాయణపేట జిల్లాలో కృష్ణా, మాగనూరు, మక్తల్ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు అట్లాగే బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ అయితే కొనసాగింది. నాగర్ కర్నూలు జిల్లాలో సారగొండ మండలంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కొనసాగింది. ఇంకా అలంపూర్ కాన్స్టిట్యున్సీలో అలంపూర్, మానపాడులో కూడా నెక్ టు నెక్ ఫైట్ కొనసాగింది. ఇంకా బీజేపీ మాత్రం అటు మక్తల్, ఉట్కూరు మండలాల్లో ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధిస్తూ వచ్చారు. అన్నాసాగర్ లో ఆల శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు. అట్లాగే బాలనగర్ సంబంధించి బాలనగర్ మండలం హేమాజీపూర్ లో వసంత యాదగిరి బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు. అట్లాగే కృష్ణా మండలంలో గుడబల్లూరులో గజ్జి శాంతమ్మ ఈమె ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో అక్కడ జరిగినటువంటి ఉత్కంఠభరిత పోరులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఆధిపత్యం కొనసాగిస్తారని చెప్పవచ్చు. సౌజన్య, ఓటు యు.